నమస్తే అండి, బాగున్నారా? నా వీడియోలు ఫాలో అవుతున్న మీ అందరికీ నమస్కారం. అయితే ఈరోజు చేపల పులుసు మా ఆవిడ ఈస్ట్ గోదావరి చేపల పులుసు అంటే మీ అందరికీ తెలియదు కాదు, చెప్తుంటే నాకే నోరు వస్తుంది. చాలా బాగా చేస్తుందండి. మీతో పాటు నేను చూసి ఎంజాయ్ చేసి టేస్ట్ చూసి మీకు చెప్తాను. ఇంకొక విషయం, ఇక్కడ తెల్లగా కట్టిందని చూస్తారా, చిన్న దెబ్బ అండి. షూటింగ్లో చిన్న దెబ్బ తగ్గింది, అంత పెద్ద విషయమేం కాదు. చూద్దామండి. మా ఆవిడకి చేపల పులుసు చేయమని చెప్పాను కదా, మంచి స్మెల్ వస్తుందండి. ఒకసారి వెళ్ళి చూద్దాం ఎంతవరకు అయింది. చేపల పులుసు కోనసీమ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అది మంచిగా ఉడుకుతున్నట్టు ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఆహా, ఇదండి కోనసీమ రుసులు అంటారు కదా, చేపల పులుసు, ఈస్ట్ గోదావరి చేపల పులుసు. మా ఆవిడ స్వర్ణలత చేస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. తినేటప్పుడు తెలుస్తుంది దాని రుచి ఏంటనేది. మా ఆవిడ చేపల పులుసు తయారైపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు తిని చూసి ఎలా ఉందో నేను చెప్తాను. చాలా వేడిగా ఉందండి. చేపల పులుసు అంటే చూడండి, మీకు తెలియదు, చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ చేపలు సామాన్యంగా దొరకవు, ఎక్కువ చికెన్ అలవాటు మాకు.
మరి నేను చేపల కూర తినాలని చెప్పి మా ఆవిడకి చెప్పాను అంతే. చేపల కూర తయారు చేసి పెట్టిందండి. ఇది మీరు ఏమి వేయాలి ఏంటనేది మా ఆవిడ క్లియర్గా నీట్గా మీకు చెప్పుద్ది. చూసి మీ ఇంట్లో తయారు చేసుకుని తినండి, చాలా బాగుంది. ఇంకొక విషయం అండి, మామూలుగా గుడ్డు అంటే కోడిగుడ్డు అనుకునేది, చేప గుడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు ఇష్టం అని చెప్పి మా ఆవిడ చేసుకొని తీసుకొచ్చింది. ఇదిగోండి ఇదే. అయితే మీకు కొంచెం టేస్ట్ చూసి చెప్తాను. సూపర్ అండి, సూపర్. వేరే ఇంకా మాటే లేదు చెప్పడానికి.